పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఒక దానికి విషయం. ఆల్రెడీ మీకు సమాధానం చెప్పిన. అండ్ మావి కానీ ఒక విషయం, రాజకీయాలు చేస్తున్నారు, ఎక్కడ అభివృద్ధి మాట మాట్లాడట్లేదని అంటున్నారు. మరోవైపు పెట్టరా అమరావతి, పిలవరాక అమరావతి అని రేణుకా చౌదరి చేసిన కామెంట్ పైన ఏంటి అంటే, మీరు ఇంతగా అమరావతిని మేము అభివృద్ధి చేస్తున్నామని అంటున్నారు కదా, ఈ హేళన చేసే మాటలు ఎందుకు వస్తున్నాయి? అది ఆ పార్టీకి సంబంధించిన అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మరి ఇలాంటి కామెంట్లు చేసిన ఒక పార్లమెంటు సభ్యురాలు, అది కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన సభ్యురాలు, ఆనాడు 2014లో రాష్ట్రం విడిపించినప్పుడు చెప్పలేకపోయారా? ఇవ్వరా మా రాష్ట్ర రాజధానికి, ఇవ్వరా ఆంధ్రాకి ఒక రాజధాని అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయింది? అంటే అప్పుడు మీ పదవులు పోతాయనా? మీ పదవుల గండలు పోతాయనా? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరి, ప్రజలు ఇక్కడ చూస్తున్నారు, మేము ఏదో ఒక హైప్ అయిపోవాలి, ఒక మాటలు మాట్లాడేస్తే అయిపోవాలనే ఆలోచనతో ఆ యొక్క శాసనసభ్యురాలు మాట్లాడిన మాటలను కూడా ఈరోజు ఆమె యొక్క విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఇక్కడ రాష్ట్ర రాజధాని. మా రాజధానిని ఈరోజు వాళ్ళు 2014లో ఆ యొక్క పార్టీనే కదా, ఆ కూటమి పార్టీనే కదా, అప్పట్లో ఉండే యూపీఏ ప్రభుత్వమే కదా రాష్ట్రానికి రాజధాని లేకుండా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేసినప్పుడు మీరందరూ కూడా అప్పుడు భాగస్వాములే కదా. అప్పుడు మీరు అన్నారు కదా జై తెలంగాణ అని చెప్పి, మరి అప్పుడు ఎందుకు అనలేదు జై ఆంధ్ర అని చెప్పి? ఆంధ్రాకు కూడా, ఆంధ్ర రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ ఇవ్వాలి, అప్పుడే మనం విడగొట్టాలని చెప్పి ఆ రోజు మీరు స్పెషల్ ఎందుకు స్టేటస్. మాట్లాడలేకపోయినారు? కాబట్టి ఇవన్నీ కూడా అంటే వీరు మాట్లాడిన మాటలు మీరు మర్చిపోతారేమో కానీ మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఏదైతే దుర్మార్గం ఉందో చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఆ చరిత్రని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడాలనేది మీ ద్వారా ఆమెకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి మాటలు మీరు బేషరతుగా మీరు వెనక్కి తీసుకోగలిగితే ప్రజానికం హర్షిస్తుందని, ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయని ఆమెకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి సమ్మతమైతే కాదని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాను. అయితే ప్రజల్లో ఇన్ని విషయాలు తెలిసి కూడా, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని మీకు తెలిసి కూడా మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఎవరి మీద వ్యతిరేకత అండి? మీ మీద, ఎవరి మీద? కూటమి ప్రభుత్వం మీద. మా కూటమి ప్రభుత్వం వ్యతిరేక మీద ఉంటే మాకు 164 సీట్లు ఎలా ఇస్తారు? కూటమి ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజలు మీ అధికారంలోకి మీద వ్యతిరేకత చూపిస్తున్నారు అనే ఒక కామెంట్ ఉంది. వైసీపీ మీద వ్యతిరేకత చూపిస్తా ఉన్నారు. ఎవరు చూపిస్తున్నారు? కూటమి ప్రభుత్వం ప్రభుత్వం చూపిస్తుందా? మీద మేము ప్రభుత్వం ప్రజలు చూపిస్తా ఉన్నాం? చూపిస్తున్నారు వ్యతిరేకత. అంటే వ్యతిరేకత అంటే మీ ప్రశ్నలోనే చూపించినప్పటికీ స్పష్టత కూడా లేదు. కళ్ళు మూసుకొని ఉందా కూటమి ప్రభుత్వం అనేది అంటే కూటమి ప్రతిపక్షాల ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పి అంటారా? ఈ రోజు ఒక మా విషయం చెప్తా ఉంటాం. మీరు నిజంగా అదే అనుకుందాం, కూటమి ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆ మురికి పార్టీ, ఆ మురికి ఛానల్, ఆ మురికి వార్తాపత్రిక మాట్లాడిన దాంట్లోనే అని మీరు దానికోసం మీరు మాట్లాడుతున్నట్టున్నారు. మేము ఒకటే మాట చెప్తాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా యువనేత లోకేష్ గారే కానివ్వండి, ఎక్కడికి పోతున్నా సరే అఖండ ప్రజానీకం ఎందుకు స్వాగతం పలుకుతా ఉన్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగుతున్న ప్రతి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు ఎందుకు అందిస్తూ ఉంది? ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్ర ప్రజలకి మేము ఏ విధంగా హామీ ఇచ్చామో ఆ హామీని ప్రతిదీ కూడా మేము అమలు చేస్తూ ఉన్నాం. దానికి ఎన్నో విధాలుగా చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తున్నాయంటే పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపీ కొట్టే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం ఎదిగిందంటే అది అభివృద్ధి అంటారా, లేకపోతే ఈర్ష్య అంటారా? ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాల్సిందే, ఈ యొక్క విభేదాలు రెచ్చగొట్టాలి, నాయకులను రెచ్చగొట్టడం, నాయకులు విడగొట్టాలి. అంటే నాయకులు చేర్చాలి. నాయకుల్ని రెచ్చగొట్టి ప్రజల అదే మధ్య ఇదే విభేదాలు ఇదే 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 సృష్టించి జరుగుతుంది. మీడియా సంస్థల మీద దాడులు చేయడం అనేది ఒక రాజకీయ బాధ్యత. దానికి కూడా వస్తాను. ఈ పార్టీ యొక్క ఈ సిద్ధాంతం ఏంటండి? ఏ రోజైనా సరే సాంప్రదాయంగా గౌరవప్రదమైన రాజకీయాలు ఏ రోజైనా రాజ్యాంగబద్ధంగా, అంటే రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి గౌరవిస్తూ, ప్రజాస్వామ్యానికి విలువిస్తూ, ప్రజల్ని గౌరవిస్తూ ఏ రోజైనా మీరు రాజకీయాలు చేశారా? గడిచిన 2 సంవత్సరాలు ఈ రోజు కూడా మీరు తీసుకుంటే కనుక, సరే మీరు అన్నారు కదా వ్యతిరేకత అని అన్నారు, దాన్ని కూడా కంప్లీట్ చేస్తా. నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే కనుక, నేను కడప వాసిని, ముందుకు ముఖ్యంగా పులివెందుల వాసిని. మరి పులివెందుల్లో ఎందుకంటే జడ్పీటీసీని తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది, ఎందుకంటే ఒంటిమిట్టలో గెలుచుకున్నారు? అంటే ప్రజలు ఎవరి తరపున ఉన్నారండి? 30 సంవత్సరాల ఏకచక్రాధిపత్యంతో మీరు ఏకగ్రీవంగా ఎన్నుకునే సీట్లు ఈరోజు తెలుగుదేశం ఆ యొక్క గడ్డ మీద తెలుగుదేశం జెండా రెపరెగలాడిందంటే ప్రజల్లో వచ్చిన మార్పు కాదంటారా? ప్రజల యొక్క మద్దతు మాకు లేదంటారా? అలాగే రెండో విషయం కనుక మీరు తీసుకుంటే కనుక, ఈరోజు మీరు అన్నారు మీడియా సంస్థల మీద దాడులు కానివ్వండి. అంటే ప్రజాస్వామ్యంలో దాడులైన ఒక మార్గం, రాజకీయం అంటే ఒక సిద్ధాంతాలు ఉండవా?
నాయకుడు అలాగున్నప్పుడు మిగతా ఏదైతే ఈ యొక్క పేటీఎం బ్యాచ్ ఏ విధంగా ఉంటారో అనేది మనం మన కళ్ళ ముందు చూడడం జరిగింది. ఆ విధంగానే నిన్న ఒక వార్తా సంస్థ మీద మీరు దాడులు చేసుకుంటూ పోతానంటే నిజంగా గనక మీకు ఆ యొక్క ఆ యొక్క మాట మీద మాకు విలువ ఉంటే గనక మరి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని విధాలుగా అధికార మదంతో మా యొక్క తెలుగుదేశం పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీసు మీద మీరు ఎన్ని విధంగా రౌడీ మూకలు వేసుకొచ్చి దాడులు చేశారో మీరు మర్చిపోయారేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు మీరు మర్చిపోలేదు. అట్లాగే అమరావతి కోసం యుద్ధం చేస్తున్న ఆడమూర్తుల్ని స్త్రీ మూర్తుల్ని మీరు ఎంత విధంగా దూషణలాడారో ఆఖరికి మీ యొక్క సభ్యుల చేత కూడా అంటే వారు మంత్రి హోదాలో ఉండే మహిళా మనులు కూడా నేను ఆడ మనిషిని మర్చిపోయి ఏ విధంగా బూతు పురాణాలు చేశారో మీకు 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 తెలిసిన దాన్నేమంటారు ఆ యొక్క నాలెడ్జ్ మాకైతే లేదు. కాబట్టి ఇలాంటి యొక్క ధోరణులు ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యంలో మార్చుకోవాలి. మీ యొక్క మూకదాడులని తీసుకొచ్చి, మీ రౌడీ మూకలు తీసుకొచ్చి అంటే సంస్థల మీద గానివ్వండి, మీ మీద ఎవరైతే విమర్శించారో ఆ సంస్థల మీద, ఆ వార్తాపత్రికల మీద గానీ, మీడియా మీద దాడి చేస్తానంటే ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గానీ న్యాయబద్ధంగా పోవాలి. ఈ రోజుకి కూడా అంటే ఆ యొక్క పులివెందుల శాసనసభ్యుడు, ఆ యొక్క పార్టీ నాయకుడు ఏ రోజైనా సరే రాజకీయాలే తప్ప ఏ రోజైనా అభివృద్ధి కోసం మాట్లాడడం జరిగిందా? ప్రజల కోసం ఏ రోజైనా ఆలోచన చేసినాడా? ఎందుకు ఈ కార్యక్రమం చేశాడనేది మీ ద్వారా తెలియజేస్తా ప్రజానికానికి. ముఖ్యంగా ఏందంటే ఆంధ్రుల కల అమరావతి ఈరోజు ఒక చట్టబద్ధత నెరవేరింది. ప్రతి ఒక్కరు కూడా అమరావతి కోసం మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి తడ బోర్డర్ వరకు ప్రతి ప్రజానికో ఈరోజు అమరావతి కోసం మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ అమరావతి డెవలప్ అయితే కనుక చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది. ఈ పేరు రాకూడదు. ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనకు తెలిసిందల్లా ఒకటే దాడులు. ఈ దాడులే తప్ప ఇంక వేరేదైతే ఏమీ లేదు కదా. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ప్రజానికి ప్రతి ఆంధ్రుడు ఈరోజు అమరావతిని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నాడు. ఆ సంబరాలు చేసుకోవాలనుకుంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయాలంటే కనుక దాడులు చేసుకోండి. మేము ఆ దాడి కోసం మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక ప్రముఖ వార్తా సంస్థ మీద మీరు దాడులు చేసుకుంటూ పోతా ఉన్నారు తప్ప మీకు ఆడవాళ్ల పట్ల మీకు విలువ లేదు. నిజంగా గనక ఆ యొక్క పార్టీ నాయకుడికి ఆడవాళ్ళ మీద విలువ ఉంటే గనక ఎందుకయ్యా ఇంట్లో కన్న తల్లిని తరివేసినావు? ఎందుకయ్యా నీ సోషల్ మీడియాలో నీ సొంత మీడియాలోనే నీ సొంత రక్తం పట్టుకున్న అక్క చెల్లెమ్మల్ని ఎంత హీనంగా ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉంటే దానికి ఆ నాయకుడు సమాధానం చెప్పకుండా తగుదనమ్మా అని చెప్పి పేపర్ పట్టుకొని బయటకు వచ్చి నేను స్త్రీమూర్తి పక్షపాతిని అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అదే ఆడవాళ్ళు నేను నవ్వుకుంటా ఉండాలనే సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితులను సమ్మతించవలసినవి కావు. రాజకీయ పార్టీలు ప్రతిదీ వీటిని ఖండించాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా ఈ యొక్క పార్టీ మీద, ఆ యొక్క పార్టీ నాయకుడి మీద ఎవరైతే చేసినారో ఆ నాయకుల మీద కూడా చట్టపరంగా కఠినమే శిక్ష వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అట్లాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క పార్టీని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని మీ ద్వారా తెలియజేస్తాం.